శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద సుధాస్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. శ్రీపాద సుధాస్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు మీకందరికీ ఒక శుభవార్త చెబుదాం అనుకుంటున్నాను. ఈరోజు 502 సబ్స్క్రైబ్స్ పూర్తయ్యాయి మనకి. దానికి కారణం మీ అందరి ఆదరాభిమానాలు. మీ అందరి ఆదరాభిమానాలతోనే ఛానల్ స్టార్ట్ చేసిన కొద్ది కాలంలోనే 500 సబ్స్క్రైబ్స్ రావటం మీ అందరి ఘనత. దానికి మీకందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మనము శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం చదువుతున్నాం కదా. 14 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఈరోజు 15వ అధ్యాయం చదువుదాం. శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం పుస్తకం కావాలనుకునేవారు ఈ నంబర్లకి ఫోన్ చేసి మాట్లాడండి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, అధ్యాయం 15. నేను శ్రీ దత్తానంద స్వామి దగ్గర సెలవు తీసుకొని నా ప్రయాణాన్ని కొనసాగించాను. దారిలో దాహం అవ్వటంతో దగ్గరలో కనిపించిన ఒక నూతి దగ్గరికి వెళ్ళాను. అక్కడ నీళ్లు చేదుకోవడానికి ఒక చేద కూడా ఉంది. నేను నూతిలోకి తొంగి చూశాను. అక్కడ నాకు ఒక వింత దృశ్యం కనిపించింది. నూతి వరల మధ్యన మొలిచిన ఒక చెట్టు కొమ్మను ఆధారంగా చేసుకొని ఒక వ్యక్తి తల్లక్రిందులుగా వేలాడుతున్నాడు. ఆ వ్యక్తి ప్రేమగా నన్ను శంకరభట్టు అని పిలిచాడు. నేను ఆశ్చర్యంగా, నా పేరు మీకెలా తెలుసు అని అడిగాను. నీ పేరు మాత్రమే కాదు, నువ్వు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనం కోసం వెళుతున్నావని కూడా తెలుసు. నిన్ను కలుసుకోవడానికే నేను ఇక్కడ ఎదురు చూస్తున్నాను అన్నాడు ఆ వ్యక్తి. అతడిని నూతి నుంచి ఎలా బయటికి తీయాలా అని నేను ఆలోచిస్తున్నాను. చేదకున్న తాడు చాలా బలహీనంగా ఉంది. ప్రపంచ బంధాలతో సంసారం అనే నూతిలో ఉన్నవాడివి నువ్వు, బంధాలు లేనివాణ్ణి నేను విచిత్ర యోగ ప్రక్రియలో ఆత్మానందాన్ని పొందుతున్నవాణ్ణి. నువ్వు నన్ను లేవనెత్తలేవు, నా అంతట నేనే పైకొస్తాను. మన శక్తి చాలినప్పుడు శ్రీపాదుల వారు దయతో మనకి శక్తిని ప్రసాదిస్తారు అని అన్నారు ఆ వ్యక్తి. క్షణంలో నా పక్కన నిలబడ్డాడు. నేనెంతో ఆశ్చర్యపోయాను. నా పేరు బంగారప్ప, నీకు దాహంగా ఉంది కదా, నీ దాహాన్ని నేను తీరుస్తాను అంటూ చేదతో నీరు తోడి తానే గడగడా తాగాడు. విచిత్రంగా నా దాహం తీరిపోయింది. నేను ఆశ్చర్యపోయాను. మేమిద్దరం కలిసి నడవడం మొదలుపెట్టాం. అతను ఇలా చెప్పాడు, నేను స్వర్ణకార కుటుంబానికి చెందినవాడిని, అంటే కంసాలివాడిని. నా పేరు బంగారప్ప. నేను మంత్రతంత్రాలలో ప్రావీణ్యం సంపాదించాను. నాకు ఇష్టం లేని వారిని మంత్రతంత్రాలతో చేతబడి చేసి చంపేసేవాడిని. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడి ప్రజలు నేనంటే భయపడేవారు. వాళ్ళకి ఏ విధమైన కష్ట నష్టాలు కలిగిస్తానో అనే భయంతో నాకు చాలా ధనాన్ని ఇచ్చేవారు. వారిచ్చే ధనంలో ఎక్కువ భాగం నన్ను ఆశ్రయించి ఉండే భూత ప్రేత పిశాచాలకు బలులు ఇవ్వడానికే ఖర్చు అయ్యేది. ఒకసారి నేను నా ప్రయాణంలో పీఠికాపురం వచ్చాను. దత్తప్రభువుల అవతారంతో పవిత్రమైనది ఈ భూమి. అయినా ఇక్కడ కూడా కుతంత్రాలు, పరస్పరం తగువులు పడటం ఉన్నాయి. నేను ఇక్కడ బాపనార్యుల గురించి, శ్రీపాదుల వారి గురించి ఎంతో చిత్ర విచిత్రమైన విషయాలు విన్నాను. దానితో నేను ముందు బాపనార్యులనే చంపాలని నిర్ణయించుకున్నాను. నేను ఒక కొలను దగ్గరికి వెళ్ళి దోసిళ్లతో నీళ్లు తీసుకుని త్రాగాను. నేను ఎవరినైనా చంపాలని అనుకుంటే నా దగ్గర అనేక రకాల విద్యలున్నాయి. వాటిల్లో ఇది ఒకటి. నేను చంపవలసిన వ్యక్తి రూపాన్ని మనసులో ధ్యానిస్తూ నీళ్లు తాగుతాను. ఆ నీరంతా ఆ వ్యక్తి పొట్టలోకి చేరుతుంది. పొట్టంతా నీటితో నిండిపోయి ఆ వ్యక్తి పొట్ట పగిలి చస్తాడు. నేను కొలంలోని నీరు తాగుతున్న సమయంలో శ్రీపాదులు తాతగారి ఒడిలో కూర్చుని పొట్ట నిమురుతున్నారు. నేను ఎంత నీరు తాగినా శ్రీపాదుల వారి మహిమ వలన నీరంతా ఆవిరైపోతోంది. నీళ్లు త్రాగి నేనే అలిసిపోయాను. కానీ బాపనార్యులకు ఏమీ కాలేదు. నా క్షుద్ర విద్య ఈరోజు ఎందుకు విఫలమయ్యింది? కారణం తెలియక నేను చాలా బాధపడ్డాను. నా దగ్గర సర్పమంత్రం ఉంది.
అది నేను పఠిస్తే నేను ఏ వ్యక్తిని ధ్యానించానో ఆ వ్యక్తి ఇంటికి చాలా పాములు వస్తాయి, ఆ వ్యక్తిని కాటు వేసి చంపుతాయి. నేను బాపనార్యులను ధ్యానించి ఆ మంత్రాన్ని పఠించాను. అప్పుడు అనేక పాములు వారి ఇంటికి చేరాయి. అయితే ఇంటి లోపలికి వెళ్లకుండా ఒక పందిరి పైకెక్కి పొట్లకాయల్లాగా వేలాడాయి. కొంతసేపటి తర్వాత ఆ పాములన్నీ వెళ్ళిపోయాయి. ఈ విధంగా నా రెండవ ప్రయత్నం కూడా విఫలమైంది. నా దగ్గర ఉన్న భూత ప్రేతాలు బాపనార్యుల ఇంటి ఛాయలకు కూడా వెళ్ళమని ఖచ్చితంగా చెప్పేశాయి. ఇదంతా శ్రీపాదుల వారి చమత్కారమేనని నాకు అర్థమయ్యింది. నేను శ్మశానానికి వెళ్ళి శ్రీపాదుల వారి పిండి బొమ్మను చేసి దానికి 32 స్థానాలలో 32 సూదులను గుచ్చాను. ఇది ఒక మరణ ప్రక్రియ. దీనివలన శ్రీపాదుల వారి శరీరంలో ఆయా స్థానాలలో అనారోగ్యం వస్తుంది. క్రమంగా శరీరమంతా విషపూరితమై మరణం కలుగుతుంది. ఈ ప్రయత్నం కూడా విఫలమయ్యింది. విచిత్రంగా ఆ రోజు రాత్రి నా పొట్టలో నీరు అధికంగా చేరడం మొదలుపెట్టింది. నాకు ప్రాణం పోతున్నంత బాధ కలిగింది. నా సర్పమంత్ర ప్రభావంతో బాపనార్యుల ఇంటికి వచ్చిన పాములన్నీ నేను పిఠాపురంలో బస చేసిన ఇంటికి వచ్చాయి, నన్ను కాటు వేశాయి. శ్రీపాదుల పిండి బొమ్మకు నేను ఎక్కడైతే సూదులు గుచ్చానో సరిగ్గా అవే ప్రదేశాలలో నాకు విపరీతమైన నొప్పి కలగసాగింది. ఈ విధంగా నా దుష్టచర్యల యొక్క ప్రతిచర్యలను నా శరీరంలోనే అనుభవించసాగాను. నరకయాతనలు అంటే ఎలా ఉంటాయో అవి అన్నీ నేను ఆ రాత్రి అనుభవించాను. చనిపోతే బాగుండుననిపించింది. భరించలేని బాధలు కలిగినప్పుడు ఏ మానవుడికైనా భగవంతుని వైపు తిరగక తప్పదు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని నేను మనసులోనే శరణు వేడాను. నా మనసులో వారి రూపం కనిపించింది. బంగారప్ప, నువ్వు చేసిన పాపాలకు ఈ లోకంలోనూ నరకంలోనూ కూడా అనేక సంవత్సరాలు అనేక బాధలు పడవలసి ఉంది. కానీ నేను నీ యందు దయతలిచి ఒక్క రాత్రిలో నువ్వు పడిన యాతనల ద్వారా నీ పాపకర్మను ధ్వంసం చేస్తున్నాను. నీ క్షుద్ర విద్యలన్నీ ఈ రోజుతో నశిస్తాయి. ఎవరైనా దాహంతో ఉన్నవారు నీ మనసులో కనిపిస్తే నువ్వు నీళ్లు త్రాగటం ద్వారా వారు ఎంత దూరంలో ఉన్నా వారి దాహం తీరుతుంది. తల్లకిందులుగా వేలాడటం అనే యోగ ప్రక్రియ ఉంది. దాన్ని అభ్యాసం చేసి ఆనంద ప్రాప్తిని పొందు. ఈ రోజు నుంచి సాత్వికంగా జీవించు. మా అమ్మా నాన్నల ఇంట్లో కానీ మా తాతగారి ఇంట్లో కానీ అడుగు పెట్టాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉండాలి. నీకు ఈ జన్మలో అలాంటి అదృష్టం లేదు. క్షుద్ర విద్యల ద్వారా ఎంతోమందిని చంపావు. ఆ పాప ఫలం నీకు దత్తభక్తుడైన శంకరభట్టు అనే కన్నడ దేశస్థుడు కనిపించే వరకు ఉంటుంది. అతడు దాహంతో వచ్చినప్పుడు నీ విద్యతో అతని దాహాన్ని తీర్చు. అప్పుడు నీ పాపం పోతుంది. ఆ శంకరభట్టు నా చరిత్రను వ్రాస్తాడు అని శ్రీపాదులు చెప్పారు. అప్పటికే ఆయన వయసు 7 సంవత్సరాలు ఉంటుంది. శంకరభట్టు, ఆ రోజు నుంచి నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈరోజు నాకెంతో సుదినం అని బంగారప్ప అన్నారు. నాకు ఈ కథ అంతా ఏదో అయోమయంగానే ఉంది. అయ్యా, మీరు నీరు త్రాగితే వేరొకరి దాహం ఎలా తీరుతుంది అని అడిగాను. నాయన, అది ఒక యోగ ప్రక్రియ. ప్రాణమయ శక్తిని యోగ ప్రక్రియ ద్వారా నేను ఇతర జీవుల ప్రాణశక్తితో అనుసంధానం చేస్తాను. అలా తదాత్మ్యం చెందిన భావంతోనే ఇది సాధ్యమవుతోంది. అటువంటి యోగ ప్రక్రియ ద్వారానే పూర్వకాలంలో వాలి తన ఎదురుగా ఉన్న వారి నుంచి శక్తిని తనలోకి ఆకర్షించుకొని తాను రెట్టింపు శక్తివంతుడయ్యేవాడు. అందువలననే శ్రీరాముడు వాలిని చెట్టు చాటు నుంచి చంపవలసి వచ్చింది. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు బల, అతిబల అనే 2 పవిత్రమైన మంత్రాలను ఉపదేశించారు. ఆ మంత్రాల స్పందనలకు అనుకూలంగా తమ ప్రాణశక్తిని సిద్ధంగా ఉంచుకుంటే ప్రపంచంలోని విశ్వశక్తిని తమ శరీరంలోకి ఆకర్షించుకోగలుగుతారు. శరీరం పవిత్రమైనది, పరిశుద్ధమైనది కాకపోతే విశ్వశక్తి తమ శరీరంలోకి ప్రవేశించేటప్పుడు విపరీతమైన బాధ కలుగుతుంది. ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించవచ్చు. మానవ శరీరాలు 12 దశలలో పరిశుద్ధం చేయబడతాయి. శ్రీరాముల వారి శరీరం 12వ దశకు చెందినది, అంటే అతి పవిత్రమైనది. శ్రీదత్తుల వారి శరీరం ఆ 12వ దశకు కూడా అతీతమైనది,
అందువలననే దత్తావతారులైన శ్రీపాదుల వారిలో అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం, సర్వవ్యాపకత్వం మొదలైన లక్షణాలన్నీ సహజంగానే ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు నేను, అయ్యా, గౌతమ మహర్షి శాపం వలన అహల్య శిలారూపాన్ని పొంది శ్రీరామచంద్రుని పాదస్పర్శతో తిరిగి శాప విమోచనాన్ని పొందిందని అంటారు కదా, ఆమె నిజంగానే శిలగా మారిపోయిందా, లేకపోతే దీనిలో వేరే ఏదైనా రహస్యమైన అర్థం ఉందా అని అడిగాను. దానికి బంగారప్ప, మంచి ప్రశ్న అడిగావు. అహల్య యొక్క ఛాయారూపంతో అంటే నీడతో మాత్రమే ఇంద్రుడు సంబంధం కలిగి ఉన్నాడు. ఆ విషయం తెలియక గౌతమ మహర్షి అహల్యను శిలవైపొమ్మని శపించాడు. అప్పుడు అహల్య, అయ్యో తెలివిమాలిన ముని, ఎంత పని చేశావు అంది. ఆమె మాట ఫలితంగా గౌతముడు పిచ్చివాడై అనేక దివ్య స్థలాలు తిరుగుతూ శివానుగ్రహం వలన తిరిగి మామూలు మనిషి అయ్యాడు. చైతన్యం అంటే జాగృతి పరిణామం చెందే క్రమంలో శిల మొదటి స్థానంలో ఉంది. శిలలో ఆత్మ ప్రాణం లేని స్థితిలో ఉంటుంది, అంటే నిర్జీవమైన స్థితిలో ఉంటుంది. ఒక శిలలో ఉన్న ఆత్మ ఆ శిలలో కొన్ని సంస్కారాలను అంటే మార్పులను పొంది ఇంకొక శిలలోకి ప్రవేశిస్తుంది. ఖాళీగా ఉన్న మొదటి శిలలోనికి వేరే ఆత్మ ప్రవేశిస్తుంది. ఏ ఆత్మ ఏ శిలలో ఎంతకాలం ఉంది అనేది యోగ దృష్టి కలవారికి మాత్రమే తెలుస్తుంది. అయితే శిలాస్థితిలో ఉన్నప్పుడు ఆత్మ అపరిమితమైన బాధను అనుభవిస్తుంది. దానికి జీవం ఉండదు, కానీ బాధ మాత్రం అనుభవంలోకి వస్తుంది అని చెప్పారు. అప్పుడు నేను, అయ్యా, జీవం ఉంటేనే కదా సుఖం కానీ దుఃఖం కానీ అనుభవించేది. నిర్జీవమైన పదార్థంగా ఉండి అపరిమితమైన బాధను అనుభవించడం ఎలా సాధ్యమవుతుంది అని అడిగాను. దానికి బంగారప్ప ఈ విధంగా వివరించారు. జీవాత్మ పరమాత్మలో కలిసినప్పుడు పరమానందాన్ని అనుభవిస్తుంది. ఆ ఆనందం మాటలలో వివరించలేనిది, మనసుతో కూడా ఊహించలేనిది, అనుభవించి మాత్రమే తెలుసుకోదగినది. అదేవిధంగా జీవాత్మ శిలలో ఉన్నప్పుడు బ్రహ్మానందానికి పూర్తిగా వ్యతిరేకమైన మహా దుఃఖాన్ని అనుభవిస్తుంది. ప్రాణమే లేనప్పుడు అనుభవించే మహా దుఃఖం అది. ఆత్మ ఆ విధంగా అనేక శిలలలో తిరుగుతూ మహా దుఃఖాన్ని అనుభవిస్తూ చివరికి లోహంలోకి చేరుతుంది. అలా అనేక లోహాలలో తిరుగుతున్నప్పుడు ఆత్మ ప్రాణం ఉండి నిద్రపోతున్న స్థితిలో ఉంటుంది. తరువాత ఆత్మ అనేక మార్పులు చెందుతూ వృక్షాలలోకి చేరుతుంది. అప్పటి వరకు నిద్రపోతున్న స్థితిలోనే ఉన్న ప్రాణం చైతన్యవంతం అవుతుంది. నిటారుగానో వాలుగానో పెరగాలనే కోరిక అంటే సంకల్పం కలుగుతుంది. వృక్షానికి దృఢత్వం కోసం ఏర్పాటు చేసిన వేళ్ళు భూమిలోకి చొచ్చుకొని పోయి దాని పరిణామానికి వీలు కలిగిస్తాయి. ఆ విధంగా అనేక వృక్షాలలో అనేక అనుభవాలు పొంది సగం జీవంతోనూ సగం జీవం లేకుండానూ ఉండే స్థితి నుంచి క్రిమికీటకాలుగా మార్పు చెందుతుంది. చలించాలనే అంటే తిరుగుతూ ఉండాలనే దాని కోరిక క్రిమికీటకాల రూపంలో ఉన్నప్పుడు నెరవేరుతుంది. ఆ విధంగా అనేక మార్పులను పొందుతూ మత్స్య రూపాన్ని అంటే చేప రూపాన్ని పొందుతుంది. తరువాత పక్షి రూపము, తరువాత 4 కాళ్ళు ఉన్న జంతువు రూపము పొందుతుంది. జంతువులలో ఆవు జన్మలో ఉన్నప్పుడు మానవులకు తల్లిలాగా పాలు ఇవ్వడం వలన పుణ్యం సంపాదించుకుంటుంది. ఎద్దు రూపంలో ఉన్నప్పుడు మానవులకు వ్యవసాయ పనులలో సహాయం చేసి ఆహార పదార్థాల ఉత్పత్తికి సహకరించడం వలన పుణ్యం సంపాదించుకుంటుంది. తరువాతి జన్మలో మానవుడిగా జన్మించి మంచి ఆలోచనల వలన మంచి పనులు, చెడ్డ ఆలోచనల వలన చెడ్డ పనులు చేస్తాడు. ఇవి శిల నుంచి మానవుడి దాకా ఆత్మ పొందే మార్పులు. సాధనా మార్గంలో సప్తభూమికల వివరణ. మానవుడి పరిణామక్రమం 7 భూమికలలో అంటే 7 స్థాయిలలో జరుగుతుంది. మొదటి స్థాయిలో మానవుడు స్థూల శరీరము, సూక్ష్మ శరీరము యొక్క ఇంద్రియాలను ఒకే సమయంలో ఉపయోగిస్తాడు. రెండవ స్థాయిలో సూక్ష్మ శరీర ఇంద్రియాలతో సూక్ష్మ ప్రపంచ అనుభవాలను పొందుతాడు. చిన్న చిన్న మహిమలను చూపించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు. 3, 4 స్థాయిల మధ్య వశీకరణం ఉంటుంది.
ఆ వశీకరణానికి లోనైనప్పుడు ఏ స్థితిలో ఉన్నారో ఎప్పటికీ అదే స్థితిలో ఉండిపోతారు. గౌతముడు శపించినప్పుడు అహల్య చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆమె తాను శిల అయిపోయినట్లుగా ఊహించుకుంది. శ్రీరామచంద్రుని దర్శనం వరకు ఆ స్థితిలోనే ఉండిపోయింది. అహల్య శరీరం శిలగా మారలేదు, ఆమె మనస్సు మాత్రం శిలాస్థితిని అనుభవించింది. అంటే 3-4 స్థాయిల మధ్య ఉన్న వశీకరణ కేంద్రంలో ఆమె మనస్సు శిలగా ఉండిపోయింది. శ్రీరాముని పాదధూళి సోకగానే ఆమె మనస్సు చైతన్యవంతమై ఆమె సహజ స్థితికి వచ్చింది. 4వ స్థాయిలో ఉన్న ఆత్మకు ఎంతో గొప్పవైన యోగశక్తులు కలుగుతాయి. ఆ యోగశక్తులను ప్రజలకు మంచి జరగటం కోసం ఉపయోగిస్తే పై స్థాయిలలోకి చేరతారు. అలా కాకుండా పాపకార్యాల కోసం, స్వార్థం కోసం ఉపయోగిస్తే పతనం చెంది తిరిగి శిలా చైతన్యంలోకి పడిపోతారు. అనేక వేల జన్మల తరువాత కానీ తిరిగి మానవ జన్మను పొందలేరు. 5వ స్థాయిలో ఉన్నవారు సంకల్పజ్ఞానులు. వారు దైవ సాక్షాత్కారం కోరుకుంటారు, ప్రాపంచిక కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. 6వ స్థాయిలో ఉన్నవారు భావజ్ఞానులు. వారికి ప్రాపంచిక కార్యక్రమాలలో ఆసక్తి చాలా తక్కువగా ఉంటుంది. 7వ స్థాయిలో ఉన్నవారు పరమాత్మునిలో చేరి అనంతమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు అని మానవునిలో ఆత్మ యొక్క పరిణామ క్రమాన్ని గురించి వివరించారు బంగారప్ప. అవతార పురుషులు, సాధకులు మధ్యనున్న వ్యత్యాసం. అది విన్న తరువాత నాకు కొన్ని సందేహాలు కలిగాయి. నేను వారిని, స్వామి, జీవులకు మాత్రమే పరిణామక్రమం ఉంటుందా, లేకపోతే అవతారాలకు కూడా పరిణామక్రమం ఉంటుందా అని అడిగాను. దానికి బంగారప్ప ఇలా చెప్పారు: అవతారాలు కాలానుగుణంగా వస్తాయి. దైవం మానవుడిగా వస్తే అవతారం అంటారు. మానవుడు భగవంతుడైతే సమర్థ సద్గురువు అంటారు. అవతారాలలో పరిణామక్రమం గమనిస్తే ఇలా ఉంటుంది. మత్స్యం అంటే చేప నీటిలో వేగంగా పరిగెత్తగలదు. కూర్మం అంటే తాబేలు నీటిలోనూ నేల మీద కూడా నడవగలదు. వరాహం అంటే ఖడ్గమృగం భూమి మీద వేగంగా పరిగెత్తగలదు. నారసింహం అంటే జంతువులలో గొప్పదైన సింహం తలతోనూ మనిషి రూపంతోనూ ఉన్న అవతారం. 3 అడుగుల నేలను భిక్షగా అడుగుతూ తమోగుణ ప్రధానంగా వచ్చినది వామన అవతారం. రజోగుణ ప్రధానంగా వచ్చినది పరశురామ అవతారం. సత్వగుణ ప్రధానంగా అంటే పూర్తిగా సాత్విక గుణాలతో, అంటే మంచి గుణాలతో, మంచి లక్షణాలతో వచ్చినది రామావతారం. ఈ 3 గుణాలకు అతీతంగా నిర్గుణతత్వం ప్రధానంగా వచ్చినది బుద్ధావతారం. సమస్త సృష్టిలోని ఏకత్వంలోని అనేకత్వం, అనేకత్వంలోని ఏకత్వం తనలోనే నిలుపుకుని వచ్చిన అత్యంత అద్భుతమైన యుగావతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతారం. శ్రీపాదుల వారితో సంబంధం లేని యోగ సంప్రదాయాలు కానీ, మతాలు కానీ, ధర్మాలు కానీ సృష్టిలో లేవు. అన్ని సంప్రదాయాలు, అన్ని సిద్ధాంతాలు వారిలోనే సమన్వయం చెందుతూ ఉంటాయి. ఈ సృష్టికి మొదలు, తుది అన్నీ ఆయనే. ఈ ప్రపంచంలోని అన్ని కార్యకలాపాలను సంకల్పించేది, పర్యవేక్షించేది, అంతం చేసేది కూడా ఆయనే. వారి స్థితి తెలుసుకోవటం సప్త ఋషులకు కూడా సాధ్యం కాదు అని చెప్పారు. మంచి కర్మలు, చెడు కర్మల వలన కలుగు ఫలితాలు. అప్పుడు నేను వారిని, అయ్యా, నాకొక్క సందేహం. అన్ని కర్మలు శ్రీపాదుల వారి సంకల్పం ప్రకారమే జరుగుతున్నప్పుడు కొంతమందిని మంచివారిగా, కొంతమందిని చెడ్డవారిగా ఎందుకు పుట్టిస్తున్నారు అని అడిగాను. దానికి బంగారప్ప నవ్వుతూ చెప్పారు: నాయనా, నువ్వు మంచి ప్రశ్ననే అడిగావు. ఈ ప్రపంచమంతా ద్వంద్వాలతోనే ఏర్పడింది. ద్వంద్వాలు అంటే పరస్పర విరుద్ధమైన విషయాలు. మంచి చెడు, పుణ్యం పాపం, చీకటి వెలుతురు, సుఖం దుఃఖం మొదలైనవి. ద్వంద్వాలే లేకపోతే వికాసం అంటే అభివృద్ధి కానీ, పరిణామం అంటే మార్పు కానీ ఉండదు.
దుఃఖం ఉన్నది కనుకనే సుఖం కోరుకుంటున్నాం. దుఃఖం గురించి జ్ఞానం లేకపోతే సుఖం యొక్క అనుభవం తెలియదు. మనం చూస్తున్న కోటాను కోట్ల నక్షత్రాలన్నీ మొదట్లో అస్తవ్యస్తంగా ఉండేవి. అవన్నీ ఒకదానితో ఒకటి ఢీకొనటం వలన నక్షత్ర రాశులు ఏర్పడ్డాయి. మన సౌర కుటుంబంలోని గ్రహాలు వివిధ కక్షలలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ సూర్యుడికి ధ్రువుడు ఆధారం. ఈ విధంగా పరస్పర ఆకర్షణ వికర్షణలతోనే ఈ సృష్టి నడుస్తోంది. ఇంకా బంగారప్ప ఇలా చెబుతున్నారు. నాయనా శంకరభట్టు, నువ్వు ధన్యుడవు. శ్రీపాదుల వారి కరుణను పొందగలిగిన వారు ధన్యులు. మిగిలిన వారి జీవితాలు వ్యర్థం. ఈ ప్రపంచమంతా పరస్పర ఆకర్షణ వికర్షణలతోనే నడుస్తోంది. పరమాత్ముడి యందు ఆకర్షణ కలిగిన వాడు ఆస్తికుడై మంచి పనులను చేస్తూ ఉంటాడు. వికర్షణ కలిగిన వాడు నాస్తికుడై చెడు ప్రవర్తన కలిగి ఉంటాడు. ఆస్తికులకు నాస్తికులకు కూడా వారే ఆధారం. మంచి పనులు చేసేవారికైనా చెడ్డ పనులు చేసేవారికైనా వారే ఆధారం. మనం ఈరోజు ఎవరిని చూసి మంచివారు మంచి పనులే చేస్తూ ఉంటారు అని అనుకుంటామో వారు కొన్ని జన్మలలో చెడ్డ పనులు ఆచరించిన వారై ఉంటారు. అందువలననే ఈ జన్మలో ధర్మాత్ములుగా ఉన్నా కూడా వారికి కష్టాలు నష్టాలు దుఃఖాలు తప్పటం లేదు. అలాగే దుర్మార్గులు అనిపించుకుంటున్న వారు సుఖ సంతోషాలను అనుభవించటం వారి పూర్వజన్మల పుణ్యఫలంగా మాత్రమే. పాపం కానీ పుణ్యం కానీ వెంటనే ఫలితాలను ఇవ్వవు. మానవుడు ఏ విధంగా నడుచుకోవాలి అనేది సద్గ్రంథాలు తెలియచేస్తాయి. అధర్మం మితిమీరినప్పుడు, ధార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మ తన మాయ చేత తానే అవతరిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని కృష్ణ భగవానుడు కూడా చెప్పారు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పారు భగవద్గీతలో 14వ అధ్యాయంలో 7-8 శ్లోకాలలో. నేను వారిని శ్రీపాదుల వారి లీలలు చెప్పమని అడిగాను. ఆయన ఈ విధంగా చెప్పారు. పీఠికాపురాన్ని పరిపాలిస్తున్న రాజుకు ఒకసారి శ్రీపాదుల వారి దర్శనం చేసుకోవాలని అనిపించింది. వెంటనే ఆయన అప్పలరాజశర్మ ఇంటికి భటులను పంపారు. వెంటనే శ్రీపాదుల వారిని తీసుకుని అప్పలరాజశర్మ బాపనార్యులు కోటలోకి రాజసముఖానికి రావాలి అని భటులు చెప్పారు. అవమానకరంగా ఉన్న ఈ పిలుపును శ్రీపాదులు తిరస్కరించారు. శ్రీపాదులు తాతగారితో, తాత, ఆ రాజుకి భక్తి లేదు, నా దర్శనం అంత సులభమైందేమీ కాదు అని చెప్పారు. ఆయన భటులతో, మీ మహారాజుకు నన్ను చూడాలని ఉంటే ఆయనే స్వయంగా ఇక్కడికి రావచ్చు. అతడు కేవలం ఈ సంస్థానానికి మాత్రమే రాజు. నేను ఈ సృష్టికంతకు రారాజును, చక్రవర్తిని, సార్వభౌముడను. కనుక నా దగ్గరకు వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రాకూడదు, బహుమతులు తీసుకురావాలని చెప్పండి. నన్ను గురువుగా భావిస్తే గురుదక్షిణ కూడా తేవాలని చెప్పండి అని ఖచ్చితంగా చెప్పారు. శ్రీపాదులు సమస్యలు సృష్టించటంలోనూ వాటిని పరిష్కరించటంలోనూ కూడా నేర్పరులే. మహారాజుకు కోపం వస్తే తరువాత జరగబోయే పరిణామాల గురించి బాపనార్యులు, అప్పల రాజశర్మ, వెంకటప్పయ్య శ్రేష్ఠి, నరసింహవర్మ ఆలోచిస్తూ ఉండేవారు. భటులు తెచ్చిన వార్తను విన్న మహారాజు కోపంతో ఊగిపోయాడు. నేను తలుచుకుంటే ఆ బాపనయ్యల బతుకులు ఏమవుతాయో తెలియజెప్పుతాను. నేనెంత శక్తివంతుడనో వాళ్ళకి తెలియటం లేదు అంటూ గట్టిగా అరిచాడు మహారాజు. గట్టిగా అరవగానే అతనిలో నుంచి శక్తి బయటకు వచ్చి ఒక్కసారిగా నీరసపడిపోయాడు. పరిచారకుల సేవలు చేసినా నీరసంగానే ఉన్నారు. ఇంతలో అతని మనసులో ఒక వికారమైన ఆకారంతో ఉన్న స్త్రీ కనిపించింది. నేను నీ శక్తిని, నీలోకి వచ్చేస్తున్నాను అని అరుస్తూ తిరిగి అతనిలోకి బలవంతంగా ప్రవేశించింది. ఆ శక్తి ధాటికి తట్టుకోలేక అతని ఎముకలు విరిగినంత బాధ కలిగింది. వెంటనే నాలో నుండి వెళ్ళిపో అని రాజు హీనస్వరంతో చెప్పాడు. ఇదిగో వెళ్ళిపోతున్నాను అంటూ శక్తి విస్సురుగా బయటికి వచ్చింది. రాజు నరకయాతన అనుభవించాడు. ఈ విధంగా శక్తి రాజు లోపలికి ప్రవేశించటం, తిరిగి బయటికి వెళ్ళటం జరుగుతోంది. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు రాజు నరకయాతన అనుభవిస్తున్నాడు.
భటుల ద్వారా విషయం తెలుసుకుని రాజపురోహితులైన సుందరరామశర్మ వచ్చారు. వారు స్వయంభూదత్తుడికి పూజ చేసి తీర్థం ఇచ్చి విభూతిని రాజుగారి నుదుటన పెట్టారు. తర్వాత రాజుగారి శరీరంలోకి శక్తి రాకపోకలు ఆగిపోయాయి. సుందరరామశర్మ గారు అన్నారు, చూసారా మహారాజా, మా పూజ వలన మీరెంత త్వరగా కోలుకున్నారో చూసారా. మా అనుష్ఠానం చాలా గొప్పది. మీరు శ్రీపాదుల వారిని దర్శించాలని కోరారు, అది అనవసరం. అప్పల రాజశర్మ ఇంటిలో కాలాగ్ని శమన దత్తుని ఆరాధన జరుగుతుంది. దానివలన ఆయనకు కొన్ని శక్తులు వచ్చి ఉండవచ్చు. బాపనార్యులు మంత్రానుష్ఠానం వలన కొన్ని శక్తులు పొంది ఉండవచ్చు. వెంకటప్పయ్య శ్రేష్ఠి వైశ్యుడు. మంచి వస్తువులను నకిలీ వస్తువులని చెప్పి తక్కువ వెలకు కొంటాడు. నకిలీ వస్తువులను మంచి వస్తువులని నమ్మించి ఎక్కువ వెలకి అమ్ముతాడు. ఇక నరసింహవర్మ సుక్షత్రియుడే కానీ మూర్ఖుడు. వీళ్ళందరూ కలిసి శ్రీపాదుడిని దత్తావతారమని చెప్పి అందరినీ నమ్మిస్తున్నారు. మహారాజంతటి వారు పిలిస్తే రానని అనటానికి వాళ్ళకి ఎన్ని గుండెలు. ప్రభువుల వారు తలుచుకుంటే శ్రీపాదుని బలవంతంగా అయినా ఇక్కడికి తీసుకొని రాగలరు అని రాజుని స్తుతించాడు. ఆ మాటలు ముఖస్థుతి మాటలు విన్న రాజుగారు, బలవంతంగా వారిని ఇక్కడికి రప్పిస్తే నాకు కలిగే లాభం ఏమిటి? పైగా అపకీర్తి మిగులుతుంది. శ్రీపాదుల దగ్గర క్షుద్ర విద్యలు ఉన్నాయని నాకు అనుమానంగా ఉంది. నా పైన శ్రీపాదుడు శక్తి ప్రయోగం చేశాడు. లేకపోతే ఈ శక్తి నా శరీరంలోకి రాకపోకలు సాగించటం ఏమిటి? మీరు మా పురోహితులు, మా మంచినే కోరుతారు. అందుకే దీనికి ఏదైనా తరుణోపాయం మీరే ఆలోచించాలి అన్నారు రాజుగారు. సుందర రాజశర్మ ఇలా చెప్పారు, మహారాజా, బ్రాహ్మణుల చేత దత్తపురాణం పారాయణ చేయించాలి. స్వయంభూదత్తుడికి అర్చన చేయించాలి. బ్రాహ్మణ సమారాధనలు చెయ్యాలి. దక్షిణలు ఇవ్వాలి. అన్ని కులాల వారికి అన్నదానం చెయ్యాలి. ఈ విధంగా చేస్తే దత్తుడు ప్రసన్నుడవుతాడు. శ్రీపాదుడి ఆట కట్టవుతుంది. క్షుద్ర విద్యల బాధ తొలగిపోతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే రాజుగారు అన్ని ఏర్పాట్లు చేయించారు. దత్తపురాణం పారాయణ చేసే రోజు నుంచి నగరంలో దొంగతనాలు చాలా ఎక్కువయ్యాయి. రాజు వాటిని అరికట్టలేకపోయాడు. రాజుకు పీడకలలు రావటం ఎక్కువయ్యింది. రాజుకు తమ పితృదేవతలు కలలో కనిపించసాగారు. బక్క చిక్కిన దేహాలతో ఆవురావురుమని అన్నం కోసం పడిగాపులు పడుతూ భిక్షగాళ్ల మాదిరిగా కనిపించసాగారు. ఏమిరా, మాకు శ్రాద్ధ భోజనాలు పెట్టవా? మేము ఇలా ఈ ప్రేత శరీరాలతోటే ఉండాలా? మాకు సద్గతులే కలుగువా అని ప్రశ్నిస్తున్నారు. మీకు శ్రాద్ధకర్మలు చేయిస్తూనే ఉన్నాను కదా అని అడిగారు రాజుగారు. నువ్వు చేయిస్తున్నావు, కానీ అవి మా దాకా రావటం లేదు. అనుష్ఠానపరుడైన బ్రాహ్మణుడు మంత్రపూర్వకంగా కర్మకార్యాలు నిర్వహించినప్పుడు, శ్రాద్ధము పెట్టేవాడు శ్రద్ధగా భక్తిగా శ్రాద్ధం పెట్టినప్పుడు మాత్రమే అవి పితృదేవతలకు చేరతాయి, వారికి సద్గతులు కలుగుతాయి అని వారు రాజుతో చెప్పారు. కళ్ళు మూసినా తెరచిన పితృదేవతల ఆర్తనాదాలతో రాజుకు నిద్ర పట్టడం మానేసింది. ఇంతలో పెండ్లి వయసులో ఉన్న రాజకుమార్తెకు భూతం పట్టుకుంది. జుట్టు విరబోసుకొని వికటాట్టహాసం చేస్తూ చేతికందిన వస్తువులన్నీ విసిరి కొట్టడం మొదలుపెట్టింది. భోజనానికి కూర్చుంటే రాజుకు భోజనానికి బదులుగా పురుగులే కనిపిస్తున్నాయి. సుందర రామశర్మ ఇంటిలోని పరిస్థితులు కూడా బాగుండలేదు. పరమశాంతమూర్తి అయిన ఆయన భార్య కోపంతో వంట పాత్రలతో అతని నెత్తి మీద కొడుతోంది. సుందర రామశర్మ కుమారుడు తాడు తీసుకుని వచ్చి తండ్రిని స్తంభానికి కట్టేశాడు. శర్మ కుమార్తె తండ్రి మొహం మీద ఉమ్మేసింది. తన చెప్పులతో ఆయన మొహం మీద కొట్టింది. వాతలు పెడతామని భయపెట్టేవారు. శర్మగారు నియోగించిన బ్రాహ్మణులు దత్తపురాణం పారాయణ చేసేవారు. పారాయణ పూర్తి అయిన తరువాత వెళ్ళిపోయేవారు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత భూత ప్రేత పిశాచాలు ఆ ఇంటిలో యథేచ్ఛగా తిరిగేవి. ఇంటిలోని వారు భయంగా గడిపేవారు. దత్తపురాణం పారాయణ చేస్తున్న బ్రాహ్మణులు, సుందర రామశర్మ, రాజుగారు అందరూ భయపడిపోతున్నారు. దత్తపురాణం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయని విన్నాం. కానీ ఇదేం విపరీతం! శంకరుడు ప్రసన్నుడై తమ భూత ప్రేత పిశాచాలతో కరాళ నృత్యం చేయిస్తున్నారు.
విష్ణుమూర్తి ప్రసన్నుడై వచ్చిన భిక్షగాళ్లకు అన్నార్తులకు భోజనాన్ని అనుగ్రహిస్తున్నారు. మాకు మాత్రం తిండి నిద్ర లేకుండా చేస్తున్నారు. బ్రహ్మదేవుడు ప్రసన్నుడై మమ్మల్ని తిట్టేవారినే సృష్టిస్తున్నారు. బ్రతకటానికి చావడానికి కూడా లేకుండా చేస్తున్న ఇటువంటి దత్తభక్తి మాకు వద్దు బాబు అని బాధపడుతున్నారు. వెంటనే బ్రాహ్మణులు సుందర రాజశర్మ మరియు మహారాజు శ్రీపాదుల వారిని శరణు వేడారు. శ్రీపాదులు వారితో ఇలా చెప్పారు: ఈ సృష్టిలోని ప్రతి మానవుడు ఒక కూలీయే. నేనే యజమానిని. నేను ప్రసన్నుడనైతే ఇవ్వవలసిన కూలి కంటే ఎక్కువ కూలి ఇస్తాను. నేను ప్రసన్నుడను కాకపోతే నీ తప్పులకు ఎంత కూలి తగ్గించాలో అంత తగ్గించి ఇస్తాను. ఆలయంలో ఉన్న స్వయంభూదత్తుడను నేనే. కాలాగ్ని శమన దత్త రూపంలో ఉన్నది నేనే. జీవుల యందు కరుణతో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో వచ్చినది నేనే. నా తల్లిదండ్రులు ఎవరనుకుంటున్నారు? దత్త పురాణంలో చెప్పబడిన విష్ణు చిత్తుడు సుశీల. కలియుగంలో అప్పల రాజశర్మ సుమతి మహారాణిగా పుట్టారు. వినాయకుని కుమారుడైన లాభుడు లాభాద మహర్షిగా పుట్టారు. వారే తరువాతి జన్మలో భాస్కరాచార్యులుగాను తర్వాతి జన్మలో బాపనార్యులుగాను పుట్టారు. నేను తర్వాతి అవతారంలో నరసింహ సరస్వతిగా అవతరించినప్పుడు బాపనార్యుల పోలికతోనే జన్మిస్తాను. వాసవి కన్యకా పరమేశ్వరి అవతారం సమయం నుంచి కూడా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో నాకు అనుబంధం ఉంది. సింహాచలంలోని నృసింహస్వామితో అనుబంధం కలిగి ఉన్న నరసింహవర్మ పుణ్యాత్ములు కనుకనే వారితో నాకు అనుబంధం కలిగింది. సత్యాన్ని అసత్యంగాను అసత్యాన్ని సత్యంగాను నమ్మటం వలన మీకు ఇలాంటి కష్టాలు కలిగాయి. శ్రీపాద శ్రీవల్లభుని నిందించిన కారణంగా మీరు దత్తపురాణం పారాయణ చేసినా కూడా మంచి ఫలితాలు కలుగకపోగా వింత వింత చిక్కులలో పడ్డారు. దత్తుడే స్వయంగా శ్రీపాదునిగా వచ్చి ఉన్నాడు. ఇది సత్యం అన్నారు శ్రీపాదులు. శ్రీపాదరాజం శరణం ప్రపత్యే 15వ అధ్యాయం పూర్తి అయింది. అందరికీ నమస్కారం అండి. నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, చుట్టాలకి, బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి. ధన్యవాదాలు.